అలానే నిశ్చేశ్వరరావు ఎంత కఠినమైనటువంటి నేరస్తుడైనా సరే నేరాలకి పాల్పడినప్పుడు ఒక క్లూ వదిలిపెట్టి వెళ్తారనేది దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు చెప్పేటువంటి మాట. ఇప్పుడు పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు వాళ్ళకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఏ విధంగా భారత ఆర్మీ సేకరించింది అనే దాని మీద ఆశ్చర్యకరమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా పెహల్గాం ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులు తొలుత పర్యాటకులందరినీ కూడా ఒక చోటకి రమ్మన్నారు. పురుషుల్ని మహిళల్ని వేరు చేశారు. పురుషుల బట్టల్ని ఇప్పించారు. సుంతి చేసుకున్నారా లేదా అని చూశారు. తర్వాత సుంతి చేసుకున్నటువంటి వాళ్ళని కూడా ప్రార్థన చేయమన్నారు. అది చేయలేకపోతే కాల్ చేశారు. ఇది అక్కడ జరిగింది. పైగా మీరు హిందువా కాదా, ముస్లిమా కాదా, ఇలా మొత్తం తెలుసుకున్న తర్వాతనే కాల్ చేశారు. ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్ చేశారు. అక్కడ ఉగ్రవాదులు కాల్ చేయడంతో పాటు పోయి మోడీకి చెప్పుకో అని చెప్పారు. ఇదంతా కూడా మనం విన్నాము. అలాగే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఉగ్రవాదులు ఎవరు కాల్ చేశారు అనే దాని మీద భారత ఆర్మీ ఇప్పుడు జల్లెడ పట్టినటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు బయటపడటంతో పాటు వాళ్ళకి సంబంధించిన కదలికలను కూడా భారత ఆర్మీ కనిపెట్టింది. ఎలా అనంటే వీళ్ళు పర్యాటకులకు సంబంధించిన ఫోన్లను ఉగ్రవాదులు సేకరించారు. ఆ ఫోన్లతోటి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళతోటి ఖచ్చితంగా ఉపయోగించి ఉంటారు అనేది భారత ఆర్మీ వాళ్ళు అభిప్రాయపడ్డారు. దాంతో ఆ ఫోన్లకు సంబంధించి ఎవరైతే పర్యాటకుల దగ్గర ఫోన్లు సేకరించారో ఉగ్రవాదులు వాళ్ళ కదలికలు ఈ ఫోన్ల ద్వారా కనుక్కున్నారు. అంటే ఫోన్లు సేకరించారు. వాళ్ళు ఫోన్లు సేకరించడమే వాళ్ళ ఆనవాళ్ళకి ఇప్పుడు కనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు అనంతనాగ్ జిల్లాలో జల్లెలు పడుతూ ఉన్నారు. అక్కడంతా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం. ఇప్పుడు భారత ఆర్మీ సేకరించినటువంటి సమాచారం ప్రకారం సుమారుగా 22 గంటల పాటు రెక్కి నిర్వహించిన తర్వాత అక్కడ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అంతేకాదు ట్రెక్కింగ్ చేసి వచ్చారు. 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసి వచ్చారు. వాస్తవంగా వాళ్ళ టార్గెట్ 2 రోజుల ముందుగానే ఈ దాడి జరగాలి. కానీ ట్రెక్కింగ్ లేట్ అయిన కారణంగా 2 రోజులు లేటుగా ఈ దాడి జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా భారత ఆర్మీ, భారత నిఘా సంస్థలు ఇప్పుడు సమాచారాన్ని సేకరించాయి. పర్యాటకుల దగ్గర నుంచి సేకరించినటువంటి ఫోన్లతోటి వెళ్ళినటువంటి ఉగ్రవాదుల కదలికలను ఆ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఇప్పుడు భారత ఆర్మీ వాళ్ళని వేటాడుతుంది. అనంతనాగ్ జిల్లా మొత్తం జల్లెడ పడితే 4 చోట్ల తప్పించుకొని పారిపోయారు రెప్పపాటులో. అయినప్పటికీ ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. బహుశా 2 రోజుల్లో 3 రోజుల్లో పట్టే అవకాశం ఉందని చెప్పి భారత ఆర్మీ ఇప్పుడు అంచనా వేస్తుంది వాళ్ళని పట్టుకోవడానికి. బట్ వాళ్ళు దొరకకుండా పోయేటువంటి ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వాళ్ళని తెలుసుకొని కాల్చివేయటం ఖచ్చితంగా కన్ఫర్మ్ అని చెప్పి భారత ఆర్మీ చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదులు స్థానికులు ఉన్నారు. స్థానికులకు సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఉగ్రవాదులకి. ఇలాంటివన్నీ కూడా సమాచారం సేకరించారు. కాశ్మీర్లో ఉండేటువంటి దాదాపుగా 200 మందికి పైగా ఉగ్రవాద సానుభూతి పరులని, ఉగ్రవాదులకి సహాయం చేసేటువంటి వాళ్ళని, ఉగ్రవాదం వైపు మళ్ళినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసింది భారత ఆర్మీ, భారత నిఘా వ్యవస్థలు. ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో కొంతమందిని ఆల్రెడీ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసింది. వాళ్ళ ద్వారా ఇప్పుడు తప్పించుకొని పోయినటువంటి ఉగ్రవాదుల్ని కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాడి జరిగినటువంటి రోజు అక్కడ ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో పర్యాటకులకు గైడ్ చేస్తూ ఉంటారు. ఆ గైడ్స్ సమాచారం, సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజీ, అక్కడ పర్యాటకుల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ ఉగ్రవాదులు ఛాయాచిత్రాలను విడుదల చేశారు. ఆ ఛాయాచిత్రాలను విడుదల చేసినటువంటి వాళ్ళల్లో ఒకళ్ళు లోకల్. అంతేకాదు అతని ఫోన్ నెంబర్ నుంచి ఆల్రెడీ ఒక అతన్ని భారత ఆర్మీ చంపేసింది. అతని నుంచి తీసుకున్నటువంటి ఫోన్ ద్వారా మిగిలినటువంటి వాళ్ళ ఫోటోలను కూడా ఐడెంటిఫై చేసింది. పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయినటువంటి వాళ్ళు 3, ఒక అతనేమో లోకల్ అతను, మిగతా వాళ్ళు కూడా పాకిస్తాన్ నుంచి ఎంటర్ అయి ఉన్నారు. సుమారుగా 50 మంది కాశ్మీర్ లోయలో
ఉన్నారు అనేది భారత ఆర్మీ అనుమానిస్తోంది. వాళ్ళ కోసం ఇప్పుడు జల్లెడ పడుతోంది. ఆల్రెడీ ఐడెంటిఫై చేశారని చెప్పి అంటున్నారు. వాళ్ళని సేఫ్ సైడ్గా పాకిస్తాన్ తీసుకెళ్లాలంటే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ POKలో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడాలని పాకిస్తాన్ సైన్యం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా అక్కడ ఉండేటువంటి ఉగ్రవాదుల్ని బంకర్లలోకి తరలిస్తూ ఉంది. భారత్ ఆర్మీ షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో షెల్టర్ జోన్స్, ఆ షెల్టర్ జోన్స్కి తీసుకెళ్తున్నాయి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ సైన్యం. లాంచింగ్ ప్యాడ్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు, ఆ లాంచింగ్ ప్యాడ్లలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని భారత ఆర్మీ టార్గెట్ చేస్తుందని చెప్పి గ్రహించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు వాళ్ళ షెల్టర్ జోన్లకి తీసుకెళ్ళిపోతుంది. భారత్ ఎప్పుడైనా దాడి చేయొచ్చు అనేటువంటి అనుమానం పాకిస్తాన్లో బలంగా ఉంది. అందుకే ఉగ్రవాదులను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన తరలిస్తుంది. ఇక ఇప్పుడు ఉగ్రదాడికి పాల్పడినటువంటి వాళ్ళు అడవుల్లో ఉన్నారు. ఆ అడవుల్లో వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో భారత ఆర్మీ కూడా వేటాడుతుంది, జల్లెడ పడుతుంది. ఇప్పటికి 4 సార్లు తురుట్లో తప్పించుకున్నప్పటికీ కూడా తప్పించుకోని విధంగా భారత ఆర్మీ ఇప్పుడు వాళ్ళని చుట్టుముడుతూ ఉంది. వాళ్ళల్లో 4 ఉన్నారు. జునైబ్ భట్ ఇతన్ని హతం చేశారు. భారత ఆర్మీ జునైబ్ భట్ అనేటువంటి అతన్ని హతం చేశారు. అంటే ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఒక అతను. ఇతని నుంచి ఫోన్ని తీసుకున్నారు. మరొక అతను హషీం మూసా అలియాస్ సులేమాని ఇతను. 3 అలీభాయ్ అలియాస్ కతాలా. వీళ్ళు 4 కూడా ఆర్పాజ్ మిర్, ఇంకొక అతని పేరు ఆర్పాజ్ మిర్. ఈ నలుగురులో జునైబ్ భట్ని కాల్చేశారు భారత ఆర్మీ. అతని నుంచి ఫోటోల్ని సేకరించారు. అతను మొబైల్లో ఉండేటువంటి సమాచారాన్ని సేకరించారు. ఆ తర్వాత ఛాయాచిత్రాలని విడుదల చేశారు. ఇప్పుడు ఆర్పాజ్ మిర్, అలీభాయ్, అలాగే ఆర్పాజ్ మిర్, అలీభాయ్, వీళ్ళు హషీం ముసా. ఈ హషీం ముసాకు సంబంధించినటువంటి ఫోటో ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. లోకల్గా ఉండేటువంటి కాశ్మీరుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై కూడా చేశారు. కాబట్టి ఒకవైపు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సానుభూతి పరుల ఇళ్లను, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఇళ్లను పేల్చివేయడంతో పాటు కాశ్మీర్లో వాళ్ళకు సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా సేకరించింది భారత నిఘా వ్యవస్థలు సేకరించాయి. ఈ క్రమంలో ఇక వేటాడటమే మిగిలింది. వాళ్ళని వేటాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఉగ్రవాదులు ప్రధానంగా M4 అనేటువంటి అమెరికా రైఫిల్స్ని కలిగి ఉన్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఆఫ్ఘనిస్తాన్లో వదిలి వెళ్ళిపోయినటువంటి ఆయుధ సామాగ్రి అమెరికాది చాలా ఉంది. అమెరికా సైన్యాన్ని దాదాపు $1 మిలియన్ విలువ చేసేటువంటి ఆయుధ సంపత్తి అక్కడ ఉంది అని చెప్పి అన్అఫిషియల్గా అంచనా వేస్తున్నారు. దాంట్లో నుంచి M4 రైఫిల్స్ని తీసుకొచ్చారు. M4 రైఫిల్స్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తీసుకొచ్చుకున్నారు. M4 రైఫిల్స్ని ఉపయోగిస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్. అంతేకాదు చైనాకు సంబంధించినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ ద్వారా మెసేజ్లను పంపించుకుంటున్నారు. ఆ యాప్స్ ద్వారా మెసేజ్లను పంపించుకోవడం కారణంగా భారత సైన్యం వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయలేకపోతుంది. కారణం ఏంటంటే ఫ్రీక్వెన్సీని మార్చుకోవడం ఎప్పటికప్పుడు, అలాగే ఎండ్ టు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో, అంటే పంపించేటువంటి వాళ్ళు అలాగే చూసేటువంటి వాళ్ళు మధ్యలో ఎవరు హ్యాక్ చేయనటువంటి విధంగా ఆ టెక్నాలజీ ఉంది ఆ యాప్ల్లో. ఆ యాప్ల్లో ఉండేటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు మెసేజ్లు పంపించుకోవడం ద్వారా ఉగ్రవాదులు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది. మరొకటి ఏంటంటే బయటపడినటువంటి అంశం, ఈ ఉగ్రవాదుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పారామిలిటరీ కమాండర్ ఒక అతను ఉన్నాడు. ఈ పారామిలిటరీ కమాండర్ ఎవరు అని అంటే హషీం ముసా అనే అతను పాకిస్తాన్కి సంబంధించినటువంటి పారామిలిటరీ కమాండర్. అసలు ఉగ్రవాదులు తన స్ట్రాటజీని మార్చేశారు. గతంలో ఉగ్రవాదులను ప్రత్యేకంగా తయారు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ
సైనికుల్ని వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళల్లో ఇప్పుడు పారామిలిటరీ నుంచి రిటైర్ అయినటువంటి అతను ఈ హఫీజ్ హషీం ముసా, ఇతను కరడుగట్టినటువంటి ఉగ్రవాదిగా మారాడు. పాకిస్తాన్ సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇతను ఉగ్రవాదిగా మారి భారతదేశంలో ఎంటర్ అయ్యారు. వీళ్ళు చేసినటువంటి ఆపరేషన్ కోవర్ట్ ఆపరేషన్లో ఆరితేరిపోయారు. అలాగే యుద్ధతంత్రం, సాంప్రదాయమైనటువంటి యుద్ధతంత్రానికి భిన్నంగా వీళ్ళు ఫైట్ చేస్తారు. అలాంటి ట్రైనింగ్ను పొందారు ఇతను. పాకిస్తాన్ సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాతనో లేదంటే పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన మాజీలు అందరూ కూడా ఇప్పుడు ఇటువైపు వస్తున్నారు, ఉగ్రవాదులుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అనేది ఇప్పుడు భారత సైన్యం ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో తప్పించుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు అనంతనాగ్ జిల్లా పరిధిలో అడవుల్లో, ఆ నలుగురిలో ఒకళ్ళు భారత సైన్యం గుర్తించిన దాని ప్రకారం పాకిస్తాన్ మాజీ పారామిలిటరీ కమాండర్, అతను ఉగ్రవాదిగా మారారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉగ్రవాదులుగా మారారు అనేది భారత్ అనుమానిస్తుంది. అందుకే అంతర్జాతీయ సమాజానికి కూడా ఈ విషయాలని చెప్పడానికే భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏవైతే ఫోన్లు ఉగ్రవాదులు పర్యాటకులకు తీసుకెళ్లారో ఆ ఫోన్లో ఉన్నటువంటి సమాచారం, అలాగే ఎన్కౌంటర్ చేసినటువంటి ఉగ్రవాది నుంచి సేకరించినటువంటి ఫోన్ ద్వారా వచ్చినటువంటి సమాచారం, వీటన్నిటినీ క్రోడీకరించిన తర్వాత ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఫోటోలను ఉగ్రవాదులు కూడా ఐడెంటిఫై చేశారు ఎవరు అనేది. ఇకన భారత ఆర్మీ వాళ్ళని కాల్చివేయడం మిగిలింది. మరి వాళ్ళని ప్రాణంతో పట్టుకుంటారా లేదంటే కాల్చివేస్తారా అంటే, ఇప్పుడు ప్రస్తుతం అనంతనాగ్ జిల్లాలో ఉండే అడవుల్లో పెద్ద ఎత్తున గూమింగ్ జరుగుతుంది, జల్లెడ పడుతుంది భారత ఆర్మీ. దాంట్లో భాగంగా ఇప్పుడు 4 సార్లు తప్పించుకున్నారు. అయినప్పటికీ కూడా భారత ఆర్మీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేటువంటి అవకాశం లేదు. వాళ్ళని ప్రాణంతో పట్టుకోవడమా లేదంటే కాల్చివేయటమా ఏదో ఒకటి మరో 2 రోజుల్లో జరుగుతుందని చెప్పి భారత ఆర్మీ అంచనా వేస్తున్నటువంటి క్రమంలో మరి ఆ ఫోన్లే ఉగ్రవాదులు కొంప ముంచాయా, ఉగ్రవాదులు ప్రాణం మీదకి తీసుకొచ్చాయా అని అంటే, ఎప్పుడైనా సరే టెక్నాలజీనే ప్రమాదం, టెక్నాలజీనే అన్నిటికీ ఉపయోగపడుతుంది. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే సక్రమంగా ఉపయోగపడుతుంది, సానుకూలంగా ఉపయోగపడుతుంది. అక్రమంగా ఉపయోగించుకుంటే ఇప్పుడు ఉగ్రవాదుల ప్రాణం మీదకి ఆ ఫోన్లే ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి ఉగ్రవాద ప్రాణాలను. సో పర్యాటకుల నుంచి తీసుకున్నటువంటి ఫోన్లే ఇప్పుడు వాళ్ళ ఆచూకీని మొత్తం కనుగొనేలా చేశాయి. సో ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదులకు ఉన్నప్పటికీ కూడా భారత సైన్యం కూడా అంతే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఉగ్రవాదులు దొరకడంతో పాటు ఇప్పుడు మొత్తం సమాచారం పాకిస్తాన్కి సంబంధించిన బండారం మొత్తం బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి భారత సైన్యం వాళ్ళని 2 రోజుల్లో పట్టుకోగలదా అంటే ఖచ్చితంగా పట్టుకోగలదని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఉగ్రవాదులకు సంబంధించి పాకిస్తాన్ మాజీ కమాండర్ ఉన్నాడంటే, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన మాజీ కమాండర్ ఉన్నారంటే ఏ స్థాయిలో వాళ్ళు ఉగ్రవాదాన్ని ఉసుకొలుపుతున్నారు. దానికి అజిత్ దోవల్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యూహాత్మకమైనటువంటి మ్యాప్ వేశారు ఉగ్రవాదాలను కాల్చివేయడానికి. సో ఇప్పుడు భారత సైన్యం జల్లెడ పడుతున్నటువంటి క్రమంలో ఏ క్షణమైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.